బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కడపలో కిస్సా కుస్తీ కానట్లుగా మారిపోయింది వాతావరణం. మా ప్రతినిధి సుధీర్ ఉన్నారు మనకి ఫోన్ లైన్ లో మరింత సమాచారం ఇచ్చడానికి. సుధీర్, గతంలో కూడా ఇలాగే జరిగింది. ఎమ్మెల్యే ఒక్కటే అడుగుతున్నారు, గత ప్రభుత్వంలో పాటించింది మీరు ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఎందుకు ఆ ప్రోటోకాల్ ని ఫాలో కావడం లేదు? స్టేజ్ మీద ఎమ్మెల్యేకి కూడా కుర్చీ ఉండాలి కదా, ఎందుకు ఉండట్లేదని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇదే విషయం మీద రచ్చ, మళ్ళీ అదే రచ్చ. ఇప్పుడు ఈ రచ్చకి ఫుల్ స్టాప్ అనేది లేదా? కడప కార్పొరేషన్ సంబంధించి మేయర్ కుర్చీ పక్కన ఎమ్మెల్యేల కుర్చీ వేయలేదు అనేది మొదటి అంశము. దానికి సంబంధించి ఇప్పటికీ 2 దఫాలుగా ఈ గొడవ జరుగుతూనే ఉంది. గతంలో ఎందుకు కుర్చీ వేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలకి ఎందుకని మమ్మల్ని అవమానిస్తున్నారని చెప్పేసి వర్షంలో మాధవిరెడ్డి మాట్లాడుతూ ఉంది. మీ అవినీతిని అంతా బయట పెడుతున్నామని చెప్పేసి మాకు కుర్చీలు వేయకుండా మమ్మల్ని అడ్డగిస్తా ఉన్నారు. కనీసం సర్వసభ్య సమావేశంలో మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా నిరసన కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డిని మరో 7 కార్పొరేటర్లను వీళ్ళందరినీ కూడా మేయర్ సస్పెండ్ చేస్తే ఆ మేయర్ కు సస్పెండ్ చేసే అధికారం లేదు, ఎమ్మెల్యేని బయటకు వెళ్ళమనే అధికారం మేయర్కి లేదు, అలాగే కార్పొరేటర్ను కూడా సస్పెండ్ చేసే అధికారం కూడా మేయర్కి లేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాము. టీడీపీ కార్పొరేటర్లు వచ్చి ఏదైతే ఎజెండాకు సంబంధించిన పేపర్లు చదువుతా ఉన్నారో మున్సిపల్ సిబ్బంది, ఆ ఎజెండా పేపర్లను కూడా లాక్కొని చించేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొదట ఈ కార్పొరేషన్ కి సంబంధించిన బయట కూడా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. వాళ్ళందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి ఎమ్మెల్యేకు సంబంధించి చైర్ వేయాల్సిందే అని కూడా చెప్తా ఉన్నారు. అయితే సురేష్ బాబు భార్యకు సంబంధించిన బిల్డింగ్ కడతా ఉన్నారు. ఆ బిల్డింగ్ కు సంబంధించి 2 అంతస్తులకు మాత్రమే పరిమితి తీసుకున్నారు. మిగతా 2 అంతస్తులు ఎలా కడతారు, పూయి శైలజ అంటూ కూడా బ్యానర్లు రాత్రికి రాత్రి వెలిసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అలాగే అప్పుడు అలా ఇప్పుడు ఇలా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఇరువైపులా, మేయర్కు ఇరువైపులా ఎమ్మెల్యేలకు సంబంధించిన కావాలని చెప్పేసి ఇప్పుడు ఎందుకు వాటిని తీసేశారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే అడుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా నిరసన కొనసాగుతూనే ఉంది. ఎజెండా అంశాన్ని ముందుకు నడిపించాలని వైసీపీ కార్పొరేటర్లు, మా ఎమ్మెల్యేకు న్యాయం చేయాలని చెప్పేసి టీడీపీ కార్పొరేటర్లు ఇద్దరు కూడా పోటాపోటీగా నిరసన చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ సుధీర్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.